తిరుమల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి తెరపడిందన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజం నిగ్గు తేల్చాలి అన్నారు. భక్తుల మనోభావాలు, విశ్వాసాలు కాపాడాలని కోరుకున్నానని ఎంపీ తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ భగవంతుని దర్శనం కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. హిందువుల ఆరాధ్య దైవం ఏడుకొండలవాడు, వడ్డీకాసులవాడు, వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణాధికారులు సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని, విశ్వాసాలని కాపాడాలని, భగవంతుడు అధికారులకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వాడిని వేడుకుంటా ఉన్నాను. సో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ భగవంతుని దర్శనం కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం.